ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తలతూగుతూ ఉండాలని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. మరి ఈరోజు బాబా గారు మనకి ఎటువంటి సందేశాన్ని తీసుకొచ్చారో ఒక్కసారి బాబా గారి మాటలోనే విందామా? మరి బిడ్డ కన్నా కళ్ళను ఒక్కసారి తాకి చూడు తల్లి. బిచ్చగాడు సైతం రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోతాడు. రాజయోగం పట్టే ముందు వెంకన్న కళ్ళల్లో మెరుపు నీకు కనిపిస్తుంది తల్లి. ఈ కళ్ళల్లో అదృష్టం ఉంటేనే కదా మరి ఈ యొక్క వెంకన్న కళ్ళల్లోకి మెరుపు నీ కళ్ళ దాకా చేరుకుంటుంది అని ఆ మెరుపుని అలాగే దాని వెనుక ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అర్థాన్ని మన సాయి ఒక సందేశంతో మనకు ముందుగానే తీసుకొచ్చారండి. మరి ఎందుకు ఈ విధంగా అంటున్నారు? ఎందుకు ఆ యొక్క వెంకన్న స్వామిని కన్నులు తాకమని చెప్పేసి అని అంటున్నారు, నేత్రాలు ఎందుకు, ఏమిటి అసలు, ఏమిస్తారు మనకి వెంకటేశ్వర స్వామి? మరి బాబా గారు మనకు దీని ద్వారా మనకు చెప్పేటువంటి సందేశం ఏంటి? ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే మీరు ఈ వీడియో అయితే చివరి దాకా చూస్తేనే మన బాబా గారు ఏం చెప్తున్నారు మీకు అర్థమవుతుంది. ఈ యొక్క ఛానల్ ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వస్తుందండి. నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే నేను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇక బాబాగారి సందేశం ఏంటో ఒకసారి చూద్దామండి. బిడ్డ, ఈరోజు నాకైతే పట్టరాని సంతోషంగా ఉందమ్మా. చాలా ఆనందంగా ఉంది తల్లి. ఎందుకంటే నా బిడ్డ కోసం సాక్షాత్తు ఆ వెంకన్న స్వామి ఈరోజు పని కట్టుకుని వచ్చి నా బిడ్డల తలరాతలు మార్చడానికి, అలాగే నా బిడ్డల భవిష్యత్తు రాయబోతున్నారు తల్లి. మరి వాళ్ళ యొక్క భాగ్యాన్ని అలాగే అదృష్టాన్ని ఆ యొక్క వెంకన్న స్వామి తీసుకుని వచ్చి మన దోసిట్లో వెయ్యబోతున్నారు తల్లి. మరి అలాంటి వెంకన్న స్వామి కలియుగ ప్రత్యక్ష దైవము, అందరికీ కూడా ఒక దేవుడు లాంటి ఆయన వెంకన్న స్వామి ఈరోజు నీ ముందుకు వచ్చారు అంటే నీకు ఈరోజు అదృష్టం అనేది ఉన్నది కాబట్టి ఈరోజు నీ వరకు ఈ సందేశం అయితే చేరింది తల్లి. మరి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ యొక్క అద్భుతాన్ని అయితే వదులుకోవద్దు తల్లి. ఈ గొప్ప జన్మల పుణ్యం ఉంటే తప్ప ఇలాగా ఆ వెంకన్న స్వామి ఆయన వచ్చి మనకి ఇంతటి అదృష్టాన్ని కలగజేస్తున్నారు అంటే మరి ఇది చాలా చాలా గొప్పదైనటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా మనం భావించాలి అని చెప్పేసి బాబా గారు చెప్తున్నారు. మరి నేను నీకు మాట ఇచ్చాను కదా తల్లి, నేను నీకు మంచి చేస్తాను అని. బాబా, నువ్వు నా కష్టాలు నాకు ఏం చేసావు, నాకు అది చేసావా, నాకు ఇది చేసావా, నా కష్టాలు ఎప్పుడు తీరుస్తావు అన్నీ అడుగుతూ ఉంటావు కదా. మరి ఇలా అడిగినప్పుడు నీ తండ్రిని నేను ఎందుకు ఊరుకుంటానమ్మా? కాబట్టి నేను నీ కొరన్నా ఎక్కువగానే పోరాడుతూనే ఉన్నాను. నీకు ఏదన్నా ఒక అదృష్టాన్ని తీసుకొచ్చి నీ జీవితాన్నే మార్చేయాలని నేను దృఢ నిశ్చయంతో ఉన్నాను తల్లి. అందుకే ఇలా ఈరోజు యొక్క వెంకన్న స్వామి ఈరోజు నీకైతే ఈ యొక్క అదృష్టాన్ని అయితే తీసుకురావడానికి వచ్చాడు తల్లి అని చెప్పేసి బాబా గారు అయితే ఒక నిగూఢమైనటువంటి అర్థంతో చెప్తున్నారండి. మరి ఇంకా ఏం చెప్తున్నారు అంటే మన వెంకన్న స్వామి లీల ఒక అద్భుతమైన లీలని చెప్పి తీరాలి తల్లి. ఎందుకు అంటే తన భక్తుల కోసం నా వెంకన్న ఎంత పనైనా చేస్తాడు తల్లి. రాత్రికి రాత్రే జీవితాలనైనా సరే మార్చేస్తాడు. ఎంత పెద్ద కష్టానైనా తొలగించేటువంటి ఆ యొక్క కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన కాబట్టి మన జీవితాలు ఇంకా ధన్యమైపోయినట్టే బిడ్డ. మరి ఆ యొక్క కలియుగ ప్రత్యక్ష దైవం ఆ యొక్క లీల ఒకటి చెప్తాను విను. మరి ఈ సంతోషం ఈరోజు నాకు ఎలాంటి సంతోషం వచ్చింది అంటే నేను పట్టరానటువంటి సంతోషం వచ్చింది బిడ్డ. నా బిడ్డను వెంకన్న స్వామి ఆశీర్వదించాడు అంటే మరి ఏంటి, మరి దాని ఇంకా చెప్పడానికి మాటలు లేవు తల్లి. ఆ అద్భుత లీల, ఒక అద్భుత లీల అయితే చెప్తాను తల్లి నీకు. ఈ యొక్క అద్భుత లీల ప్రతి ఒక్కరూ కూడా ఇది తప్పకుండా వినాలి. ఎందుకంటే ఇది వింటేనే ఎంత కన్నుల పండుగగా ఉంటుంది, వీణులు విందుగా ఉంటుంది. అంతటి అద్భుతమైనటువంటి లీల ఈరోజు సాక్షాత్తు ఆ యొక్క వెంకన్న స్వామి
బాబా ఇద్దరూ కలిపి ప్రసాదించబోతున్నారు. మరి ఎందుకు అంటే ఇంత నిజంగా ఈరోజు ఎంత పుణ్యం చేసుకున్నామో కదా మరి ఇది వినగలుగుతున్నాము. మరి ఇంతటి అద్భుతమైన లీల గురించి మరి బాబాగారు ఏం చెప్తున్నారో ఒక్కసారి వినేద్దామా మరి. మరి మన కలియుగ దైవం అనేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన ఎప్పుడూ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటారు కదా. మరి ఆయనకు దగ్గరకు లక్షలాది మంది అయితే భక్తులు మహత్తరి కార్యాలు అయితే చేస్తూనే వెళ్తూనే ఉంటారు. మరి ఒక భిక్షగాడు ఇంటింటికి తిరిగి భిక్షాటన చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. రోజు ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి భిక్షాటన చేసి సాయంత్రానికల్లా ఇంటికి తిరిగి వచ్చేవాడు. కానీ ఒక్క రొట్టె కోసం ప్రయత్నించి ప్రతి ఒక్కరి దగ్గర అతను చేయి చాస్తూనే ఉంటున్నాడు. కానీ దారిలో వెళ్ళే చాలామంది అతను తిడుతూనే ఉంటున్నారు. అతనికి ఎవ్వరూ కూడా ఎటువంటి ధన సహాయం కూడా చేయట్లేదు. మరి బిచ్చగాడికి డబ్బులు ఇస్తే వెళ్ళి మద్యం తాగేస్తాడేమో అని భావించేవారే అందరూ. అందుకే ఎవరు కూడా ఆ బిచ్చగాడికైతే తినడానికి మాత్రమే ఏదైనా ఇచ్చేవాళ్ళు అయితే కానీ ఆ వచ్చిన డబ్బు మాత్రం చేతికి ఇచ్చేవారు కాదు. మరి అలాంటి వచ్చిన ఆహారం ఎవ్వరికి కూడా సరిపోయేది కాదు. ఎందుకంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. దాంతో ఆ బిచ్చగాడు తన కుటుంబాన్ని పోషించలేకపోయేవాడు. ఒకరోజు అతని భార్య ఈ పరిస్థితికి విసిగెత్తిపోయి ఇక ఆమె పిల్లలను తీసుకుని ఇంటి నుండి వెళ్ళిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క బిచ్చగాడు పరిస్థితి ఎంత దయనీయంగా దారుణంగా మారిపోయింది అంటే అతని భార్య పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా అయితే మిగిలిపోయాడు. ఉదయాన్నే భిక్షాటనకు వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య బిడ్డలు లేకుండా ఉండడం చూసి అతని మనసు అయితే తరుక్కుపోయేది. ఏం చెయ్యాలిరా దేవుడా, భార్య బిడ్డలు అందరూ కూడా నా దగ్గర ఉండలేకపోతున్నారు. నేనేం పాపం చేశాను, నేను ఎంత ఎలా ఉన్నాను, నేను ఆకలి కూడా తీర్చలేకపోతున్నాను, మరి ఇంకో మార్గం నాకేం కనిపించట్లేదు అని చెప్పేసి అని చాలా చాలా బాధపడుతూ ఉండేవాడు. పోనీ ఎవరైనా పని చేద్దామా అంటే ఎవ్వరూ కూడా పని ఇచ్చేవారు లేదు. అందరూ కూడా దూషించేవాళ్ళే కానీ ఎవ్వరూ కూడా పని ఇవ్వడానికి సిద్ధపడేవారు కాదు. నిజానికి మరి ఆ భిక్షగాడి చేయలేదు. మరి అందుకే అతను పూర్తిగా పని చెయ్యలేడు అని చెప్పేసి అని ఎవరు కూడా అతనికి పని ఇచ్చేవారైతే కాదు. మరి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా తమ సొంత ప్రయోజనాలు చూసుకునేవారే కదా. మరి అలా అయితే మరి బిచ్చగాడు ఒకరోజు కూర్చుని చాలా బాధపడుతున్నాడు. తన విధిని చూసి ఏంటి దేవుడా నాకు ఈ తలరాత, మరి నేను మారదా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఆ సడన్గా తన ఎదురుగా ఒక కారు రావడం చూశాడు. అందులో మన వెంకటేశ్వర స్వామి యొక్క కీర్తనలు అయితే వినిపిస్తున్నాయి. ఆ యొక్క పాటలు చాలామంది డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అదొక భారీ ఊరేగింపు అని అర్థమైంది. అప్పుడు ఇక ఆ బిచ్చగాడు ఏమని చేశాడంటే ఆ యొక్క వెంకటేశ్వర స్వామి భక్తుని అయితే అడిగారు, అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఎవరైనా సరే అన్నదానం చేస్తున్నారా, అన్నదానం జరుగుతుందా అని ఆశగా అడిగాడు ఆ బిచ్చగాడు. ఈరోజు మహత్తరమైనటువంటి రోజు. మరి ఈ రోజున మేమందరం కలిపి మేము ఆ యొక్క వెంకటేశ్వర కొండకైతే వెళ్తున్నాము, ఈ యొక్క డీజేలతో ఇవన్నీ చేసుకుంటూ అని చెప్పేసి అని వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ యొక్క బిచ్చగాడు అక్కడ కూర్చుని బాధపడుతూ ఉంటాడు. అలా కూర్చుని బాధపడుతూ ఉన్నటువంటి అతని ఏంటి నా పరిస్థితి, నువ్వు నిజమో కాదో నాకు తెలియట్లేదు, కానీ ఈ ప్రపంచం మొత్తం కూడా నీ శక్తిని నమస్కరిస్తుంది. నీ గురించి నాకు ఏమీ తెలియదు, కానీ చాలామంది ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు తండ్రి. ప్రతి చోట కూడా నీ పేరే వినిపిస్తుంది, విందా గోవిందా అని. మరి ఇలా చేస్తున్నప్పుడు నా మనసుకి ఎంత సంతోషంగా ఉంది తండ్రి, దయచేసి నా పరిస్థితిని గమనించి తండ్రి అంటూ అలాగా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వేడుకుంటూ ఉన్నాడనమాట. అయితే అలా వేడుకుంటూ అలా అక్కడ లేచి ఆ బిచ్చగాడైతే వెళ్ళిపోతుంటే మళ్ళీ ఎందుకో తెలీదు అదే గట్టు మీదకి వెనక్కి వచ్చి మళ్ళీ వచ్చి కూర్చున్నాడు. మరి ఎందుకు అలా కూర్చున్నాడో ఏం తెలియదు, కళ్ళు అయితే తిరిగిపోయాయి అతనికి. మరి ఆ బిచ్చగాడు మరి ఆ మాయ అంతా కూడా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి చేశాడంటే తెలియదు, కానీ ఆ భ్రమ కలిగించాడనమాట. ఆ యొక్క కళ్ళు తిరుగుతున్నటువంటి భ్రమ అయితే కల్పించాడు. మరి ఇలా ఇంత కలత చెందినటువంటి హృదయంతో దీనంగా అయితే అక్కడి నుంచి గుడి దగ్గర నుంచి అయితే ఖాళీ చేతులతో నిరాశగా ఎలా తిరిగి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు అతని మనసులో ఒక కోరిక అయితే పుట్టింది. మరి ఈరోజు భగవంతుడు యొక్క
వెంకన్న స్వామి ప్రపంచమే కీర్తిస్తుంది. మరి అతను ఎవరు, అతని శక్తి ఏంటి, ఆ శక్తి వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి, నేను కూడా ఆ యొక్క తిరుపతి వెళ్ళి ఏం జరుగుతుందో చూస్తే బాగుంటుంది కదా అని అక్కడ ఎలాంటి శక్తి నివాసం ఉంటుందో తెలుసుకోవాలి అని అనుకున్నాడు ఆ యొక్క బిచ్చగాడు. అయితే ఈ తిరుపతికి వచ్చేపోయి భక్తులు ప్రసాదంగా వగేరా ఇస్తారు కదా, మరి దాంతో అలా కడుపు నింపుకోవచ్చు అని అనుకుంటూ ఉంటాడనమాట. అలా ఆలోచిస్తూ ఆ యొక్క బిచ్చగాడు తిరుపతి వైపు ప్రయాణిస్తూ ఉంటాడు. మరి ఆ యొక్క తిరుపతి చేరుకున్నప్పుడు ఇదంతా కూడా ఆ యొక్క వెంకన్న స్వామి ఆడిస్తున్నటువంటి ఆటని ఎవ్వరికీ కూడా తెలియదు కదా. ఆ బిచ్చగాడు వెళ్ళి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి గుడి మెట్ల దగ్గర కాలి మెట్ల దగ్గర కూర్చుని కొద్దిసేపు అలా కూర్చుని ఎవరో ప్రసాదం భక్తులు ప్రసాదం ఇస్తే అవన్నీ కూడా తిని అలా ఆ యొక్క తిరుపతి పైకి ఎక్కే వాళ్ళ ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వెంట ప్రసాదం తీసుకువెళ్తుంటారు కదా, ఇతర దేవాలయాల దగ్గర నుంచి ప్రసాదాలు తీసుకుని వస్తారు కదా, ఇవన్నీ కూడా మనకు పెడతారు అని చెప్పేసి ఒక ఆశతో మొత్తం అక్కడ గుడి దగ్గర కూర్చునే ఉంటాడనమాట. అయితే ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కొంత చేతికిస్తూ ఉంటారు ఆహారాన్ని. ఎందుకంటే గుడి దగ్గర ఏంటంటే మనకి పంచిపెడుతూ ఉంటారు కదా ప్రసాదం, అలాగ పంచిపెడుతూ ఉన్నప్పుడు అలా ఒక సందిగ్ధంలో అయితే పడిపోతాడు. మరి ఆ యొక్క తిరుపతి గుడి చూడగానే మరి అతనికి ఎక్కడ లేనటువంటి ఉత్సాహం అయితే తొనుకొచ్చిందనమాట. ఆ యొక్క అనుభూతి అనేది వర్ణాతీతం అంట. ఎందుకు అంటే మనం అందరికీ తెలుసు తిరుపతి అంటే ఎంత పరమ పవిత్రమైంది. మనం కలియుగ ప్రత్యక్ష దైవం అక్కడ వేచి ఉన్నాడు కాబట్టి అది ఎంతటి పరమ పవిత్రమైనది. అలాగే ఆ తిరుపతి వెళ్ళగానే మన మనసు ఎంత రంజింపజేస్తుంది. అలాగే మన మనసు ఎంత నిర్మలమైనటువంటి ఆ యొక్క అనుభవానికి లోనవుతుంది, ఎటువంటి మనశ్శాంతిని ఫీల్ అవుతాము, ఇవన్నీ కూడా ఆ యొక్క భక్తుడైతే అనుభవించాడు అనమాట. మరి ఇదంతా కూడా ఏంటి, ఇదంతా ఎంత శక్తివంతంగా ఉంటుందా, మరి ఏదో ఒక శక్తి నన్ను అయితే తాకుతున్నట్టయితే నాకు అనిపిస్తుంది మరి అని అతను ఒక సందిగ్ధంలో అయితే పడిపోయాడు అనమాట. అతను తన ప్రశ్నకి సమాధానాలు తెలుసుకోలేకపోతున్నాడు. తను ఒక సందిగ్ధంలో పడిపోయాడు. ఈ ప్రదేశంలో ఏదో ఉంది అని ఆలోచించడం మొదలుపెట్టాడు. అలా ఆలోచించి ఎంత ప్రశాంతంగా ఎంత రిలాక్స్గా ఉన్న ఈ ప్రదేశాన్ని ఇంతవరకు కూడా నేను ఎప్పుడు కూడా చూడలేదే, ఇలాంటి ప్రదేశం ఎప్పటి వరకు ఎందుకు దొరకలేదు అని అనుకున్నాడు ఆ యొక్క బిచ్చగాడు. మరి అక్కడ అంతా కూడా చూస్తూ ఉంటే అతడికి ఆకలి కూడా వేయడం లేదు. అలా చూస్తూనే గుడి దగ్గర అలాగే చూస్తూనే ఆ యొక్క ఖాళీ స్థలంలో కూడా పడుకుని అలా నిద్రపోయాడు. అప్పుడు తెల్లవారుజాము అయితే అవుతుందనమాట. ఆ తెల్లవారుజాము ఎప్పుడైందో కూడా అతనికి అస్సలు కూడా తెలియలేదు. అతనికి తన జీవితంలో మొదటిసారిగా చాలా గాఢంగా ప్రశాంతంగా అయితే నిద్ర పట్టేసింది. మరి ప్రశాంతంగా అయితే నిద్రపోయాడు. మరి అస్సలు కూడా పడుకోలేని మనిషి అక్కడ ఎంత ప్రశాంతంగా పడుకున్నాడు అంటే అసలు ఎప్పుడు పడుకున్నామో కూడా తెలియనట్టు పడుకున్నాడు. అక్కడ ఆకలితో అయితే సంబంధమే లేదు. ఆ యొక్క పేదవాని యొక్క ఆ యొక్క అనుభవం, అలాగే ఆ యొక్క శక్తి ఏంటి అనేది తెలుసుకోవాలని చెప్పేసి అలా తిరుగుతూ ఎవరైనా సరే అడగాలి, ఏదైనా చేయాలి అని చెప్పేసి అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఆలయం బయట. మరి ఇంత అద్భుతంగా ఉంటే, ఇంత అద్భుతమైన దృశ్యం కనబడుతుంటే మరి లోపల ఇంకెంత అద్భుతంగా ఉంటుందో అని అనుకున్నాడంట ఆ బిచ్చగాడు. మరి మన ఆహారాన్ని ఒక్కసారి విడిచిపెట్టి ఆ యొక్క వెంకన్న స్వామిని ఒక్కసారి స్మరించుకోవాలి. తను ఎంత గొప్ప దేవుడో స్వయంగా తన భక్తులకు చాటి చెప్పుకుంటాడు. మరి అలాంటి మనకు ఇక్కడ అర్థమైంది కదా. మరి ఆ యొక్క బిచ్చగాడికి తన యొక్క స్వరూపాన్ని చూపించాడు అని చెప్పేసి మరి ఇలాంటి విలాసవంతమైనటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం కనిపించింది అంటే ఇక అంత ముందు ఎన్నడూ కూడా చూడనటువంటి ఆ యొక్క మూర్తి, ఆ యొక్క అద్భుతమైనటువంటి మూర్తి, ఆ యొక్క కరుణా సముద్రం ఆ యొక్క మూర్తి ఎంతో బహు సుందరంగా కనిపించేలోకి నోట మాట రాలేదు ఆ యొక్క బిచ్చగాడికి. అబ్బా, దివ్య మనోహరమైనటువంటి రూపం అంటూ పొగుడుకుంటూ ఆ బిచ్చగాడు చాలా సంతోషించాడు. ఆ యొక్క స్వామి దయ వల్ల అతనికి బాధలన్నీ కూడా మాయమైనట్లు అనిపించింది అనమాట. ఆ యొక్క బిచ్చగాడికి ఇక ఆ యొక్క వెంకన్న స్వామి దర్శనం చేసుకుని అక్కడ ఇచ్చినటువంటి ప్రసాదం తీసుకుని గుడి నుంచి అయితే బయటకు వచ్చేసాడు. చాలా ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా బయటకు వచ్చాడు. ఒక చోట కూర్చొని ఆ ప్రసాదం తినడం అయితే మొదలుపెట్టాడు. ఆ యొక్క
ప్రసాదం తినగానే చాలా రుచి అనిపించిందంట. ఏదో కొత్త శక్తి తనలో ప్రవేశించినట్టు అనిపించిందంట. కొంచెం తినగానే అతనికి ఆత్మ సంతృప్తిగా అనిపించిందంట. అలాగే ఆకలి కూడా పూర్తిగా తీరిపోయినట్టు అనిపించింది. మిగిలిన ప్రసాదాన్ని తన వెంట తీసుకుని వెళ్ళాడు. తను పడుకోవడానికి ఒక చోటు వెతుక్కున్నాడు. మిగిలిన ప్రసాదాన్ని తన దిండు కింద పెట్టుకుని లోపల పెట్టుకుని ఆ బిచ్చగాడు అలా నిద్రలోకి జారుకున్నాడు. అతనికి పగటిపూట తను చూసినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం కనిపించిందట కల్లోనే. అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం చూడగానే ఇది వరకే ఒకరినొకరు తెలిసినట్లుగా నవ్వుకున్నారంట. అక్కడ బిచ్చగాడికి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఒక పువ్వు అయితే ఇస్తున్నట్లుగా కలలో అయితే కనిపించిందట. అతను ఆ పువ్వుని తీసుకుని తన దగ్గరే ఉంచుకున్నాడంట. ముకుళితస్తాలతో స్వామికి సమర్పించుకుని తన బాధనైతే చెప్పుకున్నాడంట. ఇంతలోగా అకస్మాత్తుగా తనకి ఎవరో నిద్రలేపారంట. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి తన కళను గుర్తు చేసుకోవటం మొదలుపెట్టాడంట. ఇక తన బాధలు కూడా ఎవ్వరూ వినేవారు లేరని తెలిసి తను పడుకున్నటువంటి ఆ దుప్పటిని ఎత్తుకొని నడవడం అయితే ప్రారంభించాడట. అలా ఆ బిచ్చగాడు ఆ దుప్పటిని తీసుకున్నప్పుడు అందులో నుంచి ఒక పువ్వు అయితే కింద పడిపోయిందంట. అది కూడా ఆ పువ్వు చేతిలోకి తీసుకుని చూడగానే అది అప్పుడు గుర్తొచ్చిందట. ఏంటంటే ఆ యొక్క వెంకటేశ్వర స్వామి తన కల్లోకి ఇచ్చినటువంటి పువ్వే ఈ పువ్వు అని చెప్పేసి నిజంగా నిర్ఘాంతపోయాడంట. ఆ పువ్వు పట్టుకుని పూజారి వద్దకు పరిగెత్తుకుని వెళ్ళి పూజారి గారికి పాదావందనం చేసి జరిగిందంతా కూడా చెప్పాడట. ఇక దాంతో ఆ సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి తన భక్తుని తన దగ్గరకు రప్పించుకున్నాడు అని చెప్పేసి ఇక తనకు నేనే దారి చూపించాలని అర్థం చేసుకున్నారు ఈ యొక్క పూజారి గారు. ఈ పూజారి గారు ఉండి ఆ యొక్క వెంకటేశ్వర గుడిలోకి వెళ్ళి ఆ యొక్క వెంకటేశ్వరస్వామికి దండం పెట్టుకుని ఆ యొక్క పువ్వుని ఆ యొక్క గుడిలో సమర్పించాడు. ఇలా అతడు సమర్పిస్తున్నప్పుడు అతనికి ఆత్మ నుండి ఒక స్వరం అయితే వచ్చింది. ఈ పువ్వులను నువ్వు ఎందుకు అమ్మకూడదు అంటూ ఒక స్వరం అయితే వినిపించింది. అంతే ఇక బిచ్చగాడికైతే ఇంక అంతే అర్థమైందనమాట. ఆ వెంకటేశ్వర స్వామి నాకు దారి చూపడానికి ఇలా చెప్తున్నాడు, నా కష్టాలన్నింటినీ కూడా తొలగించడానికి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఇలా మాట్లాడుతున్నారు అంటే మరి నాకు దారి చూపిస్తున్నారనే కదా. మరి ఆ వెంకటేశ్వర స్వామి చూపిస్తున్నటువంటి దారి ఇదన్నమాట. నా కష్టాలు తొలగించడానికి ఆ ప్రభువే నాకు ఒక మంచి దారి చూపించారు అయితే అని చాలా సంతోషిస్తాడు అనమాట బిచ్చగాడు. ఇక దాంతో వెంటనే అందరినీ అడుక్కోవడం మొదలు పెడతాడు, బిచ్చం ఎత్తుకోవడం మొదలు పెడతాడు. అంటే పువ్వులు అమ్మడానికి అతనికి పెట్టుబడి కావాలి కదా. మరి దానికోసం మరి అతను ఏం చేస్తాడు, ఎక్కడి నుంచి వస్తుంది మరి. కాబట్టి ఆ భిక్షాటన చేసి ఆ వచ్చిన ధనంతో ఆ పువ్వులు కొందామని చెప్పేసి ఆలోచించుకొని అతను భిక్షాటన మొదలు పెడతాడు. మరి భిక్షాటన చేయగా అతనికి కొంత సొమ్ము అయితే వచ్చింది. ఒక 500 ఎంతో వచ్చినట్టుంది. ఆ 500 తీసుకుని వెళ్ళి ఆ యొక్క పువ్వులు అయితే కొనుక్కొని తీసుకుని వచ్చి ఆ పువ్వులు ఒక చిన్న కింద ఒక బరకం వేసి ఆ పువ్వులు అయితే పెట్టి భక్తులకి అందరికీ కూడా పువ్వులు అమ్మడానికి చూస్తాడనమాట. అయితే మరి ఎప్పుడు కూడా మన భిక్షాటం చేయడమే కానీ మిగతా పని చేయడం తెలియని మనిషికి ఎవరు కూడా పని అయితే ఇచ్చేవారు కాదు కదా. మరి అవిటివాడు కదా, మరి ఎవరు పని ఇస్తారు, ఎవరు పని ఇచ్చేవారు కాదు. ఆయన అమ్మకానికి నిజంగా కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు ఆ బిచ్చగాడు. ఇలాంటి గొప్ప రోజు వస్తుందని చెప్పేసి నేను అనుకోలేదు. అలాంటిది నన్ను ఈరోజు స్వయంగా ఆ యొక్క వెంకన్న స్వామి నన్ను ఈరోజు ఇలాంటి గొప్ప కార్యాన్ని అయితే చేయబోవడానికి నాకు ఒక సంకల్పాన్ని అయితే ఇచ్చారు. ఎంతటి గొప్పదైనటువంటి ఇది చేసినందుకు నీకు శతకోటి నమస్కారాలు వెంకన్న స్వామి అంటూ మొక్కున్నాడు అనమాట. కళ్ళమట నీళ్లు కార్చుకుంటూ ఆనంద బాష్పాలతో అయితే ఆ యొక్క బిచ్చగాడైతే ఇంకా సంతోషం అనేది వర్ణాతీతం అనమాట. అంత అలాంటి ఆశ్చర్యాలకు లోనేటువంటి ఆయన ఆ బిచ్చగాడు ఇంకొక పక్క చాలా చాలా సంతోషపడుతూనే పువ్వులు తీసుకొచ్చాడు. కాబట్టి మరి ఇంత సంపాదించి మళ్ళీ మార్కెట్కి వెళ్ళి చాలా పువ్వులను తీసుకొచ్చాడు. మళ్ళీ ఆ రోజు నుంచి ప్రతిరోజు ఇంక అలాగే ఆ యొక్క అమౌంట్తో వెళ్ళి పువ్వులు తీసుకురావడం, మార్కెట్కి వెళ్ళి అలాగే అక్కడ అమ్మేసి ఆ వచ్చిన పువ్వులతో మళ్ళా పువ్వులు కొనుక్కొని మళ్ళీ తీసుకువచ్చి ఇదే రొటీన్గా చేసుకుని ఎంతో సంతోషంగా యొక్క వ్యాపారాన్ని అయితే మొదలుపెట్టాడు. అలా దినదినాభివృద్ధి కూడా చేసుకుంటూ అతను ఒక
అద్భుతమైనటువంటి వ్యాపారం అయితే చేయడం అయితే మొదలుపెట్టాడు. మరి ఇంతలా రోజు రోజు కూడా దినాభివృద్ధి అయ్యి ఒక గొప్పదైనటువంటి పేరైతే తెచ్చుకున్నాడు. మరి అలాగే తనకు సొంత ఇల్లు కూడా కొనుక్కున్నాడు. ఈరోజు అతని దగ్గర బాగా డబ్బు ఉంది. ఇక వెంకన్న స్వామి నా పేదరికాన్ని అంతా కూడా తొలగించేసినట్టే అని అనుకున్నాడు ఆ బిచ్చగాడు. ఇక తన భార్యను కూడా ఇంటికి తీసుకుని వచ్చేసాడు. ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఆ బిచ్చగాడు వాడు ఎంతగా ఆశీర్వదించాడు. మరి బిడ్డ చూసావు కదా, మరి నా యొక్క వెంకన్న లీల చూసావు కదా, మరి ఎంత అద్భుతమైనటువంటి లీల. ఈరోజు నిజంగా నాకు లీల మీ అందరికీ చెప్పుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది అంటూ బాబాగారు అయితే అంటున్నారండి. ఒక గొప్పదైనటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క పిచ్చిగాడిని ఏ విధంగా అలంకరించాలనే ఒక అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకి ఈరోజు ఇచ్చి మనందరినీ కూడా ఆశీర్వదించారండి. మరి ఇలాంటి కూడా ఊహించలేదు కదా, ఆ యొక్క బిచ్చగాడు ధనవంతుడు అవుతానని, అలాగే భార్య బిడ్డలను కూడా తీసుకొచ్చుకుంటానని, 3 పూట్ల ప్రశాంతంగా మంచిగా తినగలుగుతానని. మరి అలాంటిది ఆ యొక్క బిచ్చగాడు నిజంగా కోట్లకైతే అధిపతి అయిపోయాడండి. మరి ఆ యొక్క వ్యాపారం అనేది దినదినాభివృద్ధి జరుగుతూ ఒక గొప్పదైనటువంటి వ్యాపారం అయితే చేస్తూ ఆ భార్య బిడ్డలతో సంతోషంగా ఉన్నాడు అంటే అది నిజంగా మన వెంకన్న స్వామి కృప అని చెప్పేసి బాబాగారు చెప్తున్నారండి. మరి అతను ఈసారి ఏది కూడా తను తినకుండా దేవుడికి సమర్పించకుండా ఏది కూడా తినేవాడు కాదు, కృతజ్ఞత చూపించుకున్నాడు అనమాట. అలా తన భక్తిని ప్రతిరోజు కూడా నిరూపించుకుంటూనే ఉన్నాడంట ఆ బిచ్చగాడు. బిడ్డ, మరి నువ్వు మనస్ఫూర్తిగా నిష్కల్మషంగా ఏ అన్యాయము చేయకుండా, ఏ దురాలోచన చేయకుండా, ఏ అక్రమానికి పాల్పడకుండా నీ వంతు నువ్వు కష్టపడుతూ కృషి చేస్తూ పోతే నీ యొక్క వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అలాగే నా అనుగ్రహం కూడా నీ మీద ఎప్పుడు కూడా ఉంటాయి తల్లి. నువ్వు ఎప్పుడైనా సరే మంచిగా నడుచుకుంటున్నావు అంటే, ఇతరులను బాధ పెట్టద్దు అన్నది బాధ పెట్టకుండా ఉన్నావు అంటే, అలాంటప్పుడు నువ్వు తప్పకుండా నువ్వు ఒక మంచి స్థాయికైతే వెళ్తావు తల్లి. రాత్రికి రాత్రే నువ్వు కోటీశ్వరుడు కూడా అవకాశం అయితే ఉంది తల్లి. మరి నువ్వు ఇంతలాంటి గొప్పదైనటువంటి నీ యొక్క మనస్ఫూర్తిగా దేవుని స్మరిస్తూ ఉన్నావు అంటే నీకు కూడా ఈ యొక్క అదృష్టం అనేది కలుగుతుందని చెప్పేసి బాబాగారు అయితే మనకి ఎంత బాగా చెప్పారండి. మరి ఐ హోప్ ఈ అద్భుతమైనటువంటి వీడియో అయితే మనకి ఇచ్చినందుకు బాబాకి అయితే ధన్యవాదాలండి. మరి ఈరోజు ఇంతటి అద్భుతమైనటువంటి వీడియో మనకి సందేశాన్ని అయితే అందించారండి. రేపటి మరి యొక్క గొప్పదైనటువంటి సందేశంలో మీ ముందుకైతే వస్తానండి. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. ఫర్ వాచింగ్.